వెల్కమ్ టు కీటాక్స్. 6 నెలల గాయాలకి ఆయింట్మెంట్ రాసుకునే అవకాశం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్తోంది. ఎస్, మాట్లాడుతున్నది టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ గురించే. గత 6 నెలల్లో తగిలిన ఎదురు దెబ్బలన్నింటి నుంచి గౌతమ్ గంభీర్ బయటపడగలడా? టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఐసీసీ టోర్నమెంట్ కరువుని తీర్చుకోగలదా? ఎంపిక చేసిన ప్రాబబుల్స్ ఎలా ఉన్నాయి? మిగతా టీమ్స్ ఈక్వేషన్స్ ని బట్టి చూస్తే టీమిండియా ఫార్చ్యూన్స్ ఎలా ఉండొచ్చు? డీటెయిల్ గా చూద్దాం. సబ్స్క్రైబ్ టు కీటాక్స్. గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గట్టి ఎదురు దెబ్బలు, ఊహించిన పరిణామాలు చాలానే జరిగాయి. ఆస్ట్రేలియాలో సిరీస్ ఓడిపోవడం, దానికంటే ముందు ఇండియాలోనే న్యూజిలాండ్ వచ్చి వైట్ వాష్ చేసి వెళ్లిపోవడం లాంటి పరిణామాలన్నీ షాక్ కి గురిచేశాయి. అసలు గౌతమ్ గంభీర్ కోచింగ్ స్టైల్ మీద, టీమ్ ని హ్యాండిల్ చేస్తున్న తీరు మీద చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో గంభీర్ ఇంకో సాహసం చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టు విషయంలో గానీ, ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఫాలో అయిన స్ట్రాటజీ గానీ చాలా చర్చలకి కారణమవుతోంది. టాప్ 5 లో మేము రైట్ హ్యాండర్స్ నే పెట్టుకుంటాం, మా స్ట్రాటజీ మాకుంది. లోయర్ మిడిల్ ఆర్డర్ లో రాహుల్ ని ఆడించడం వెనుక నా లెక్కలు నాకున్నాయి, నాకు ఎవరూ చెప్పక్కర్లేదు అని గంభీర్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 5 స్పిన్నర్లని ఎంపిక చేయడము, గత 4 ఏళ్లలో కన్సిస్టెంట్ గా నంబర్స్ లో బెటర్ గా, బుమ్రా తర్వాత బెటర్ గా పర్ఫామ్ చేస్తున్న సిరాజ్ ని అసలు ఎంపిక చేయకపోవడం మీద కూడా చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు టీమిండియాలో బుమ్రా లేకపోతే లీడ్ చేసేదెవరు, టాక్టికల్ గా ఉండేదెవరు అనే ప్రశ్నకి సరైన సమాధానం లేదు. ఎందుకంటే షమి గాయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా రిథంలోకి రాలేదు. పైగా స్పీడ్ కూడా 130 నుంచి 135 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. భువనేశ్వర్ కి ముందు నుంచి స్పీడ్ తక్కువే, స్వింగ్ చేస్తాడని మాత్రమే పేరుంది. పైగా వన్డేలు ఆడింది తక్కువ. ఇప్పుడు భువీని జట్టులోకి తీసుకున్నాడు గానీ సిరాజ్ ని మాత్రం ఎంపిక చేయలేదు. తర్వాత లాస్ట్ మినిట్ లో చేంజెస్ చేసే అవకాశం వచ్చినా గానీ వరుణ్ చక్రవర్తి లాంటి మరో స్పిన్నర్ ని తీసుకోవడం అనేది ఆశ్చర్యపరుస్తోంది అని చాలా మంది అంటూ ఉన్నారు. ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీలోనే కాదు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకున్నా కూడా ఆల్ వెదర్, ఆల్ సీజన్స్ ప్లేయర్లని ఎంపిక చేయాలి అనే లాజిక్ ని గంభీర్ మిస్ అవుతున్నాడు అని చెప్తూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు మిగతా జట్ల పరిస్థితి ఒకసారి చూస్తే గనక న్యూజిలాండ్, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్న జట్లుగా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియా బలమైన జట్టే అయినా ఏకంగా 5 నుంచి 6 స్టార్ ప్లేయర్లు లాస్ట్ మినిట్ లో తప్పుకున్నారు. ఇంగ్లాండ్ సబ్ కాంటినెంట్ లో రిథం అందుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి స్పిన్ వీక్నెస్ ఉండనే ఉంది. సబ్ కాంటినెంట్ కండిషన్స్ లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంతవరకు అనుకూలిస్తుంది అనే విషయంలో చాలా డౌట్లు ఉన్నాయి. అంటే ఈ ఈక్వేషన్స్ బట్టి చూస్తే అటు బ్యాటింగ్ లో గానీ, బౌలింగ్, స్పిన్ అటాక్ లో గానీ న్యూజిలాండ్ బెటర్ గా ఉంది. స్వదేశంలో జరుగుతున్న టోర్నమెంట్ కాబట్టి పాకిస్తాన్ అనూహ్యంగా రిథం అందుకుంది. 350 టార్గెట్ ను కూడా చేసి న్యూజిలాండ్ మీద ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఇండియా మ్యాచ్లన్నీ యూఏఈలో జరుగుతున్నాయి కాబట్టి లో బౌన్సీ, డస్టీ ట్రాక్స్ మీద స్పిన్నర్లు కావాలి అని గౌతమ్ గంభీర్ బహుశా ప్లాన్ వేసి ఉండొచ్చు. స్పిన్ అటాక్ వరకు ఓకే గానీ అసలు ఇన్నింగ్స్ మొదలు పెట్టే బౌలర్లకి షార్ప్నెస్ లేకపోతే, స్ట్రాటజీ లేకపోతే, హర్షిత్ రాణా లాగా కేవలం బౌన్స్ ని మాత్రమే నమ్ముకుంటాను అని చెప్తే గనక పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఒకటి బౌలింగ్ అటాక్, రెండోది కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లాంటి బ్యాటర్లతో మిడిల్ ఆర్డర్ లో చేస్తున్న ప్రయోగాలు, మూడోది స్పిన్నింగ్ కాంబినేషన్స్. ఈ 3 విషయాల్లోనూ గంభీర్ అవుట్ ఆఫ్ ద బాక్సే వెళ్తూ ఉన్నాడు. ఇలాంటి టైంలో సానుకూల ఫలితాలు వచ్చి ఇండియా గనక విన్నర్ గా ఎమర్జ్ అయితే జూన్ లో మొదలయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ఒక రకమైన బూస్టర్ అవ్వచ్చు. జైషా సపోర్ట్ ఉన్న, బీజేపీ బ్యాకింగ్ ఉన్న గౌతమ్ గంభీర్ కోచ్ గా కంటిన్యూ అవుతాడా అంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకపోతే గనక ఏమో డౌటే అని చెప్పాలి. మీరేమంటారు? టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగలదా? మేజర్ ఛాలెంజెస్ ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.